ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. అప్సర్ రాయేష్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. తమిళనాడులో జరుగుతున్న పరిణామాల మీద తెలుగులో ప్రత్యేకంగా గవర్నర్ని తప్పుబడుతూ గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినటువంటి విజయ్ని పిలవకపోవడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని తప్పే అనేది చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. కానీ గవర్నర్ తనని తాను సమర్థించుకుంటున్నారు. ఏది కరెక్ట్? గవర్నర్ తనని తాను సమర్థించుకోవడం కరెక్టేనా? పిలవకపోవడం తప్పు అవుతుందా? గతంలో జరిగిన పరిణామాలేంటి? గతంలో జరిగిన పరిణామాల దృష్ట్యా ఇప్పుడు విజయ్ని పిలవకుండా గవర్నర్ తాత్సారం చేయటం తప్పేనా? మాట్లాడదాం. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. ఇప్పుడు గవర్నర్ విషయంలో ప్రత్యేకంగా జరుగుతున్నది, ఒక్క గవర్నర్ విజయ్కి అవకాశం ఇవ్వకపోవడం మూలానే ఈ సంక్షోభం అంతా నడుస్తుంది తమిళనాడులో. ఆల్రెడీ విజయ్ ప్రమాణ స్వీకారానికి సిద్ధం చేసుకొని కూడా వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి. విజయ్ అవుతాడా కాదా అని ఇంకా ఇప్పుడు మనం వీడియో చేస్తున్న ఈ క్షణం విజయ మూడో స్థానంలో ఉన్న ఏఐడిఎంకేనా ఎవరు ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారనే మీమాంస ఇంకా కొనసాగుతూనే ఉంది. సో గవర్నర్ తప్పు చేస్తున్నాడు, గవర్నర్ పిలవాలి అనేది నడుస్తున్నటువంటిది. మీరు ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఇప్పుడు నాకున్న అనుభవం, అవగాహన మేరకు ఎన్నికలలో మెజారిటీ ఎవరు సాధిస్తే వాళ్ళతో ప్రభుత్వం ఏర్పాటు చేయించే బాధ్యత గవర్నర్ గారిది. రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్న గవర్నర్ గారు రాజ్యాంగం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలు జరిగినప్పుడు మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీ లేదా ఏ కూటమి సాధిస్తే వాళ్ళని ఆహ్వానించడం ఆయన బాధ్యత. అలా కాకుండా ఆయన మెజారిటీ సాధించినా కూడా ప్రత్యామ్నాయ అవకాశాల గురించి ఆయన ఆలోచిస్తున్నారు అని అంటే ఆయన ఆక్షేపించాలి. కానీ ఇక్కడ తమిళనాడులో జరిగిన ఎన్నిక రెండు కూటములు, ఒక పార్టీ మధ్య ఎన్నికల ఫలితాలు ఆ మూడుటి మధ్య కేంద్రీకృతమై ఉన్నాయి. టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, డిఎంకే కూటమి మొన్నటి వరకు అధికారంలో ఉన్న డిఎంకే కూటమి వాళ్ళు సెకండ్ లార్జెస్ట్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఏఐడిఎంకే మూడో స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురు తప్పించి మిగిలిన ఏ ఒక్క పార్టీకి ఒక్క సీటు కూడా రాల. అంటే ఉన్న ఫలితాలు మొత్తం ఈ ముగ్గురు మధ్య కేంద్రీకృతమై ఉన్నాయి. అలా కేంద్రీకృతం అయి ఉన్నప్పుడు విజయ్కి 107 స్థానాలు దక్కినాయి. వాస్తవంగా 108 స్థానాలు దక్కినా తను 2 చోట్ల కంటెస్ట్ చేస్తున్న నేపథ్యంలో, 2 చోట్ల నెగ్గున్న నేపథ్యంలో, ఒకటి కంపల్సరీ రాజీనామా చేయాల్సిన నేపథ్యంలో 107గానే పరిగణించాలి. ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగరు 300. తమిళనాడు అసెంబ్లీ సంఖ్యాబలం 234. దాంట్లో మ్యాజిక్ ఫిగరు 118. అయితే ఇప్పుడు విజయ్ పోటీ చేసిన నెగ్గిన స్థానం రాజీనామా చేయబోతున్నాడు కాబట్టి ప్రొటెం స్పీకర్గా తమ పార్టీ అభ్యర్థి ఎంపిక కాబడతాడు కాబట్టి ఆయన్ని కూడా ప్రొటెం స్పీకర్ని కూడా ఓటు వేయడానికి అర్హుడిగా పరిగణించరు. అప్పుడు 232ని మ్యాజిక్ ఫిగర్గా పరిగణించవచ్చు. అంటే 232ని సంఖ్యాబలంగా పరిగణించి 117 మ్యాజిక్ ఫిగర్గా పరిగణించవచ్చు. అంటే 118 నుంచి 117కి మ్యాజిక్ ఫిగర్ తగ్గుద్ది. 117 స్థానాలు అనుకున్నా కూడా 107 నుంచి 117కి మధ్య 10 స్థానాల అంతరం ఉంది. తీరా చూస్తే విజయ్తో ప్రీపోల్ అలయన్స్లో ఏ ఒక్కరూ నెగ్గలా, ఎవరితోటి అతను ప్రీపోల్ అలయన్స్లో లేడు. ప్రీపోల్ అలయన్స్లో ఉన్నది డిఎంకే కూటమి, ఏఐడిఎంకే కూటమి. వారి మిత్రపక్షాలతో వారు ప్రీపోల్ అలయన్స్లో ఉన్నారు, వీరి మిత్రపక్షాలతో వీళ్ళు ప్రీపోల్ అలయన్స్లో ఉన్నారు. ఇవాళ 107 స్థానాలు ఉన్న విజయ్ ప్రభుత్వ ఏర్పాటు జరగాలి అని అంటే, అయితే కూటమి మొత్తంగానైనా సరే, లేదు ఆ కూటమిలో ఉన్న కొన్ని పక్షాలైనా సరే బయటకు వచ్చి విజయ్కి మద్దతుగా నిలిస్తేనే తాను ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది సాధ్యపడుతుంది. అయితే ఇక్కడ గడిచిన 4 రోజులుగా జరుగుతున్న వివాదం ఏంటి అంటే, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గవర్నర్ గారు విజయ్ని ప్రమాణ స్వీకారం చేయించేస్తే సభలో ఆయన బల నిరూపణ చేసుకుంటారు కదా అని చెప్పని విజయ్కి మద్దతుగా కొంతమంది మాట్లాడుతున్నారు. కారణం ఏంటి అంటే, మెజారిటీ మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే గవర్నర్ గారు మీకు వచ్చింది 107 స్థానాలే కదా,
మీకు ప్రత్యర్థులుగా ప్రీపోల్ అలయన్స్లో కంటెస్ట్ చేసిన గ్రూప్స్కి మిగిలిన స్థానాలు ఉన్నాయి. మీకు ఇవాళ మద్దతు తెలియజేయడానికి ఇవాళ ముందుకొచ్చింది ఎవరు? ఆ సంఖ్యాబలం విషయంలో నేను కన్విన్స్ అయితేనే మిమ్మల్ని పిలుస్తానంటున్నాడు. ఇక్కడ గవర్నర్ గారు దురుద్దేశంతో విజయ్కి పదవి బాధ్యతలు అప్పజెప్పకుండా ఉండటం కోసం డ్రాగ్ చేస్తూ ఈ రెండు ప్రత్యర్థి పక్షాలు ఒకరితో ఒకరు సహజ కుదుర్చుకొని వీరు అధికార బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమం చేస్తున్నట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పని, అంటే సుమారుగా 6 దశాబ్దాల రాజకీయ వైరం, 5.5 దశాబ్దాల రాజకీయ వైరం డిఎంకే ఏఐడిఎంకేల మధ్య. వారిరువురు ఇప్పుడు కలిసిపోయి వారు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ గారి వైపు నుంచి వారికి ఆ కాల వ్యవధి ఇస్తున్నట్టుగా వాళ్ళ చర్చలు జరుపుకొని వాళ్ళకు లాజికల్ కంక్లూషన్కి రావడానికి వాళ్ళకు వెసులుబాటు కల్పించడం కోసం విజయ్కి అవకాశం ఇవ్వట్లేదని చెప్పని చెప్తున్నారు తప్ప, ఈ విమర్శించేవాళ్ళు, గవర్నర్ గారి చర్యను విమర్శించేవాళ్ళు, లేదు విజయ్కి ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఇవ్వాలి అనుకునేవాళ్ళు ఈ కూటములతో మాట్లాడి విజయ్కి అవసరమైన 10 మంది సంఖ్యాబలాన్ని సమకూర్చవచ్చు కదా. ఆ దిశగా పలానా పార్టీతో నేను చర్చించా, పలానా వారిని విజయ్కి మద్దతుగా నేను ఒప్పించా అని చెప్పని, విజయ్కి ఇచ్చి తీరాల్సిందే అని చెప్పని బల్లగుద్ది వాదిస్తున్న వాళ్ళలో ఓ కమల్ హాసన్, ఓ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, ఓ విశాల్ లాంటి సినీ రంగానికి సంబంధించిన యాక్టర్లు, వీళ్ళు వివిధ సందర్భాల్లో సామాజిక అంశాల మీద స్పందించారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయాల గురించి స్పందించారు. కాబట్టి వాళ్ళకి రాజకీయాల గురించి, ప్రభుత్వ ఎంపిక ప్రక్రియల గురించి అవగాహన లేకుండా మాట్లాడారని చెప్పి నేను అనుకోవటంలా. అవగాహన ఉంటుంది. అవగాహన ఉన్న వ్యక్తులే ఇవాళ గవర్నర్ గారిని బ్లేమ్ చేస్తున్నారు. గవర్నర్ గారు ఏం చెప్తున్నాడు? ఎస్, మీకు సర్కారీ కమిషను సింగిల్ లార్జెస్ట్ పార్టీని కన్సిడర్ చేయమంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ వాళ్ళు మెజార్టీ ప్రూవ్ చేసుకోలేకపోతే ప్రీపోల్ అలయన్స్ ప్రయారిటీ ఇవ్వమంది. ప్రీపోల్ అలయన్స్ కాదు అనుకుంటే పోస్ట్ పోల్ అలయన్స్కి ప్రాధాన్యత ఇవ్వమంది. వాస్తవమే. మరి పోస్ట్ పోల్ అలయన్స్ అయినా సరే ఇవాళ విజయ్తో మేము మద్దతుగా నిలుస్తామని కాంగ్రెస్ పార్టీ లేఖ ఇచ్చారు. ఈ మిగిలిన 5-6 స్థానాల భర్తీ కోసం ఏదో ఒక పార్టీ ముందుకొచ్చి మద్దతు ఇవ్వాలిగా. ఇవ్వనప్పుడు రాజ్యాంగాన్ని మీరి మ్యాజిక్ ఫిగర్ దక్కించుకొని పార్టీని, నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది సాంకేతికంగా సాధ్యం కాదుగా. అంటే సాంకేతికంగా కాకపోయినా అక్కడ ఒక కన్వెన్షన్ ఉంది, గతంలో జరిగినాయి కదా, ఇదేం కొత్త కాదు కదా అనేది కదా మాట్లాడుతున్నారు. అదే ఇక్కడ అంటే నేను ఏ రోడ్డు దగ్గర పాట ఆ రోడ్డు దగ్గర పాడతాను అనే ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న కొంతమంది మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ళు, మా అంతటి సామాజిక స్పృహ ఇంకెవరికి లేదని చెప్పని చలామణి అవుతున్న వాళ్ళు ఇప్పుడు గవర్నర్ గారు లేవనెత్తుతున్న నాలాంటి మీలాంటి వాళ్ళు కూడా ప్రస్తావిస్తున్న కొన్ని ప్రశ్నలకు వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇవాళ ప్రకాష్ రాజ్ గారు గవర్నర్ గారిని తప్పడుతూ ఉన్నారు. విజయ్కి అవకాశం ఇవ్వకపోతే అది ప్రజాస్వామ్య స్ఫూర్తిగా భంగం అని చెప్పని చెప్తున్నారు. మరి ఇదే ప్రకాష్ రాజ్ గారి నేటివ్ స్టేట్ కర్ణాటక. ఇదే కర్ణాటకలో గతంలో యడ్యూరప్ప గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, కుమారస్వామి గారి నాయకత్వంలో ఉన్న జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ ఈ ముగ్గురు విడివిడిగా పోటీ చేశారు. విడివిడిగా పోటీ చేసిన క్రమంలో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్కి 8 స్థానాలు తక్కువగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించిన క్రమంలో భారతీయ జనతా పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాని పక్షంలో ఎన్నికలలో విడివిడిగా పోటీ చేసిన ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ కలిపి సయోధ్యతో వీళ్ళు మాకు అవకాశం ఇవ్వని చెప్పని అధికారాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు. అలా చేసిన సందర్భంలో నాటి గవర్నర్ గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పించారు. అంటే ఇప్పుడు ఎలా అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ప్రస్తావన వచ్చిందో మరి ఆ రోజున యడ్యూరప్ప గారికి అవకాశం కల్పించినాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీకే ఇచ్చారు అవకాశం ఆ రోజు. మరి కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ ఇద్దరు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఎందుకు అప్రోచ్ అయ్యారు? సింగిల్ లార్జెస్ట్ పార్టీకి గవర్నర్ గారు పిలిపి ఇచ్చారు కదా, ఎందుకన్నా వీళ్ళు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఆయన కూడా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సభలో విశ్వాస పరీక్ష ఆయన ప్రవేశపెట్టుకొని నెగ్గుతాడా, నెగ్గడ తర్వాత సంగతిగా. అంటే మీరు చెప్తున్నది పోరాటం, కానీ గవర్నర్ ఇక్కడ ఆహ్వానించాడు. మొదట గవర్నర్ చేసిన పనేంటి? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీని ఇన్వైట్ చేశాడు.
మీరు చెప్తున్నది ఏంటి ఆ తర్వాత జరిగిన పోరాటం గురించి? పోరాటమే. నేను ఇక్కడతోటి మొగోలా కథ అది. అవును. ఉమ్, ఆ కథ అక్కడితో మొగోలా. ఉమ్, వాళ్ళు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఉమ్, సుప్రీంకోర్టు కూడా గవర్నర్ గారు ఒకసారి ప్రమాణ స్వీకారం చేయించారు కాబట్టి ఆయన విశ్వాస పరీక్ష ఒక 24 గంటల్లోగా నెగ్గాలి అని చెప్పని తీర్పిచ్చింది. ఉమ్, గవర్నర్ గారి చేత ప్రమాణ స్వీకారం చేయించబడ్డ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు జరిగి 24 గంటల్లో అసెంబ్లీలో అతను విశ్వాస పరీక్ష నెగ్గలేక రాజీనామా చేశాడు. అంటే ఎందుకు అసలు ఈ ప్రహసనం? ఒక ప్రభుత్వ ఏర్పాటు అంటే తమిళనాడులో ప్రహసనం, సారీ కర్ణాటకలో ప్రహసనం అయింది, తమిళనాడులో కాకపోవచ్చేమోగా. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, ఉమ్, ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది దశాబ్దాల తరబడి కూటములుగా ఉన్న పక్షాలవి. వాళ్ళలో నుంచి బాహటంగా ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పని ఒక ప్రకటన చేశారో అలాగే మద్దతు ఇస్తున్నామని చెప్పని ప్రకటన ఆయన ఏమి మీ అందరినీ తీసుకొచ్చి నా ముందు పేరేడ్ చేయమని చెప్పని అడగట్ల గవర్నర్ గారు. 107 నుంచి వాళ్ళు 112కి వచ్చారు. మీరు 118కి రావడానికి మీకు సహకరిస్తున్న వాళ్ళు ఎవరో నాకు పేర్లు ఇవ్వండి అన్నారు ఆయన. అంటే నీకు ఇంకా ఇప్పటికీ నీకు పేర్లు నీకు కన్ఫర్మేషన్ లేకుండానే గవర్నర్ గారిని ఎలా బ్లేమ్ చేస్తావు? ఓ పక్క ఏమంటున్నావు, యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే హార్స్ ట్రేడింగ్కి ఆస్కారం ఉంటుంది కాబట్టి 24 గంటల్లో విశ్వాస పరీక్ష నెగ్గాలి అని చెప్పని ఆ రోజు పోరాడిన పార్టీలే ఇవాళ మరి విజయ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ తను బేరాలాడ్డా. ఇవాళ ఏఐడిఎంకేలో నుంచి షణ్ముఖం వర్గాన్ని టీవీకే వైపు నీకు ఏఐడిఎంకి మద్దతు కావాలి అంటే డైరెక్ట్ పళనిస్వామితో మాట్లాడాలి. అంతేగాని నీ పార్టీలో చేరిన ఏఐడిఎంకే నుంచి నీ పార్టీలో ఫిరాయించి నీ పార్టీలో నెగ్గి వాళ్ళ నీతో ఉన్న నాయకుడితోటి ఏఐడిఎంకేలో ఒక వర్గాన్ని నువ్వు ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నావు అని అంటే ఎవరు నైతిక చర్యలు, ఎవరు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు? నువ్వు ఇవాళ మిస్టర్ క్లీన్ ఇమేజ్ తోటి వచ్చావు. నేను సొసైటీలో సామాన్యులకు అవకాశాలు ఇచ్చానని చెప్పని చెప్తున్నావు. సామాన్యుల ప్రతినిధిగా విలువలకు కట్టుబడి ఉండు. వేచూడు ఇంకొక 2 రోజులు. ఇవాళ రాజకీయ శూన్యతలో ఏ పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచి చూస్తూ ఉండు. ఎవరి స్పందన ఎలా ఉంటుందో వేచి చూస్తూ ఉండు. కాంగ్రెస్ పార్టీ నీకు మద్దతు ప్రకటించింది. ఏఐడిఎంకే ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి ఏఐడిఎంకేని సంప్రదించడానికి నువ్వు సిద్ధంగా లేవు. ఏఐడిఎంకేని సంప్రదించడానికి సిద్ధంగా లేవు కానీ అందులో ఫ్యాక్షన్ని తీసుకొచ్చి నీలో గలుపుకుంటావా? అందుకే కదా మొదట వాళ్ళు వస్తామన్నా ఆగమని చెప్పాడట. మొదటి రోజే ఫలితాలు వచ్చిన మొదటి రోజు వాళ్ళు వస్తామన్నా వద్దు, నేను మీకు వ్యతిరేకంగా పోటీ చేశాను, ఇప్పుడే నేను అంటే కాంగ్రెస్ కి సానుకూలంగా పోటీ వేరే చేశాడా? సంకేతం కాంగ్రెస్ కి సానుకూలంగా పోటీ చేశాడా? లేదు, వ్యతిరేకంగానే డిఎంకే కూటమి మీద కదా నువ్వు అవును. పోరాడింది. అవును. వాళ్ళకి వ్యతిరేకంగా కదా అవును. పోటీ చేసింది. వాళ్ళ కాంగ్రెస్ మద్దతు ఎలా తీసుకుంటున్నావు? కాబట్టి ఇక్కడ ఈ సింగిల్ సింహం అవన్నీ అవుట్డేటెడ్ స్టేట్మెంట్లు. ఇక్కడ జరుగుతున్నది అంటే అవగాహన రాహిత్యమా తనకిస్తున్న సలహాదారుల లోపమో తెలియదు కానీ క్లియర్గా తను ఆదుర్దా పడాల్సిన నష్టం లేదు. తనతో పాటు ఎన్నికలు జరిగి తనతో పాటే ఫలితాలు విడుదలైన వెస్ట్ బెంగాల్, అస్సాము, కేరళ రాష్ట్రాల్లో అక్కడ ఇంకా ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ బిగినే కాల. జస్ట్ ఈ రోజే వాళ్ళు శాసనసభ పక్ష మరి సమావేశాలు పెట్టారు. నీ దగ్గర ఎందుకు అంత ఆదుర్దా? ఎందుకని ఇంత ఆదుర్దా పడిపోయి ఇంతగా గవర్నర్ని బ్లేమ్ చేసి ఉద్యమాలు చేసి నిరసన కార్యక్రమాలు చేసి ఆదుర్త పడాల్సిన అవసరం ఉంది కదా. ఎవరికి య- య- ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాలేదు కదా. ఎవరు ఎటు జంప్ అవుతారో తెలియదు. నేను అంటుంది ఏంటంటే ఉమ్, నిన్ను నమ్మి నీ తరపున గెలిపించిన వాళ్ళని ఫిరాయింపు చేసి నీ పార్టీలో చీలిక పెట్టాలి అని చెప్పని ఏ కూటమి ప్రయత్నం చేయటం ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తారు. ఎందుకు చేయరు రాజేష్ గారు? తప్పు మాట అది. ఎందుకు? ఇవాళ స్టాలిను ఆయన క్లియర్గా విజయ్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునే ఆలోచన మాకు లేదు అని చెప్పాడు. ఉమ్, విజయ్ని 6 నెలల పాటు మేము రాజకీయంగా విమర్శలు కూడా చేయము, పాలకుడిగా తనకు అవకాశం ఇవ్వాలి, తన ప్రయారిటీస్ తను నిర్దేశించుకోవడానికి అని చెప్పని నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన ఇవాళ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్లో ఉన్నాయన 74 మంది సంఖ్యాబలం కలిగిన కూటమికి నాయకత్వం వహిస్తున్నాయని ఆల్రెడీ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. అది నిర్ణయించాడు. ఈరోజు కనిమొళిని ఏఐడిఎంకేతో మనం ఒప్పందం కోసం ఏడీఎంకేతో కలవటానికి కనిమొళి ఒప్పుకోకపోతే కనిమొళిని ఒప్పించడానికి వేరే వ్యక్తులను పంపించారు అక్కడికి. ఇక్కడ ఒక ఎన్నిక జరిగింది. ఆ ఎన్నిక జరిగినప్పుడు నువ్వు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నీకు అవకాశం దక్కింది. మెజారిటీ పోలప్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీది. నువ్వు ఫెయిల్ అయితే నీ కోసమని చెప్పని మొత్తం కోర్టు ఓపెన్గా ఉండదు. అది గవర్నర్ గారు ఏమన్నాడు, ఇతనికి యాంపుల్ టైం ఇస్తున్నాం. నిన్న నేషనల్ మీడియాలో అతను లైవ్లో అడిగారు గవర్నర్ని.
అతను రుజువు చేసుకోకుంటే పొజిషన్ ఏంటి అని. అప్పుడు నాకున్న నెక్స్ట్ ఆప్షన్స్ నేను వర్కౌట్ చేస్తా అని చెప్పారు. ఎక్కడైనా జరిగేది అదే. ఎలా అయితే కర్ణాటకలో యడ్యూరప్ప రాజీనామా చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్గా కాంగ్రెస్ జేడీఎస్ని ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించడం జరిగిందో, అలాగే ఇప్పుడు కూడా నీకు అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీని నువ్వు మాట్లాడుకున్నావు, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా నువ్వు మాట్లాడుకున్నావు. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు దశాబ్దాల తరబడి డిఎంకేతో వాళ్ళకి కొంత అటాచ్మెంట్ ఉంది, కొంత కాదు చాలా సుదీర్ఘ అటాచ్మెంట్ ఉంది. వాళ్ళు నువ్వు అడగగానే నిన్నటి వరకు నీ మీద ప్రత్యర్థులుగా ఎన్నికల్లో పోటీ పడిన వాళ్ళు, ప్రీపోల్ అలయన్స్ వేరే కూటమిలో కలిసి పోటీ చేసిన వాళ్ళు ఒక్క క్షణంలో వాళ్ళ నిర్ణయాలు తీసుకోలేరు. వాళ్ళ ఆలోచించి వాళ్ళ నిర్ణయం వెలువరించడానికి కొంత టైం పడుతుంది. ఇదే క్రమంలో వాళ్ళ కూటమి అంతర్గతంగానే వాళ్ళు చర్చించుకున్నారు. నీకు రేపటికి మా సమాధానం చెప్తానని చెప్పారు. ఈలోగానే ఈ స్పందనలు, ఈ నిరసనలు అవసరమేముంది? నీ ప్రతిపాదన వాళ్ళు తిరస్కరించలా, నీ ప్రతిపాదన మీద మేము చర్చించుకొని చెప్తామన్నారు. ఈరోజు ఎవరి కార్యాలయంలో వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ మద్దతు కూడా నీకు దక్కలేదు. దక్కనప్పుడు, పూర్తి స్థాయి మెజార్టీ దక్కనప్పుడు నువ్వు ప్రతిపక్షానికి పరిమితం అవ్వాల్సిందే, ప్రొవైడెడ్ ఈ రెండు కూటములు కలిసిన పక్షంలో. ఈ రెండు కూటముల మధ్య సయోధ్య సాధ్యం కాదు. రాష్ట్రపతి పాలన తప్పితే ఆప్షన్ లేదు. గతంలో చాలా రాష్ట్రాల్లో జరిగింది, ఇవాళ తమిళనాడులో కూడా జరుగుద్ది. అంటే ఒక సంక్లిష్ట తీర్పు ఇవ్వటం ఆ ప్రజలు నిర్ణయం. అది ఎవరికి పూర్తి స్థాయి మెజార్టీ ఇవ్వకపోవటం ఆ ప్రజల వైపు నుంచి వచ్చే వ్యక్తమైన తీర్పు అది. అటువంటప్పుడు ఆ ప్రజలు అటువంటి తీర్పే ఇచ్చినప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు 11 స్థానాలు వచ్చినాయి. 1/10 షేర్ ఆఫ్ ది హౌస్ స్ట్రెంగ్త్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ స్టేటస్ దక్కాలంటే ఉండాలి అని చెప్పని ఒక గైడ్ లైన్ ఉన్నప్పుడు ఈ నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి అన్నాడు. సాంకేతికంగా సాధ్యం కాలేదు కదా అది. అలాగే ఇవాళ నీకు తగిన సంఖ్యాబలం నువ్వు దక్కించుకోవాలి, నీ ప్రజలు ఇవ్వాలి. ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు నీకు అనుకూలమైన పార్టీలైనా సరే తెచ్చుకొని ప్రీపోల్ కాకుంటే పోస్ట్పోల్ అలయన్స్ అయినా కుదుర్చుకోవాల్సిన బాధ్యత నీది. అది చేయకుండా గవర్నర్ని బ్లేమ్ మోపి నాకు అవకాశం ఇస్తే ఇక్కడ జరిగింది సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా, గతంలో గోవాలో అక్కడ కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిస్థాయి మెజార్టీ రాలా. అప్పుడు బీజేపీతో పాటు పోస్ట్పోల్ అలయన్స్లో ఉన్న మనోహర్ పార్కర్ గారి నేతృత్వంలో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం జరిగింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి అని చెప్పని కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలి అక్కడ. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, అక్కడ పోస్ట్పోల్ అలయన్స్ అయినా సరే వాళ్ళు తర్వాత సభలో విశ్వాస పరీక్ష నెగ్గారు. కర్ణాటకలో విశ్వాస పరీక్ష ఓడారు. ఇది అసెంబ్లీకి పరిమితం కాల. 1996 పార్లమెంట్ ఎలక్షన్స్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీకి 161 స్థానాలు దక్కాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్న పార్టీకి ఏ పార్టీ భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలవడానికి ముందుకు రాలా. పోనీ మిగిలిన పార్టీలు ఏదైనా కూటమిగా మీరు క్లెయిమ్ చేస్తారా అని చెప్పని రాష్ట్రపతి గారు వేచి చూశారు. ఎవరు ఏ ఇద్దరి మధ్య సైజు కుదరన సందర్భంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న అయితే రాష్ట్రపతి పాలన పెట్టాలి, మళ్ళీ తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. శంకర్ దయాళ్ శర్మ గారు సింగిల్ లార్జెస్ట్గా ఉన్న మెజారిటీ మార్కుకి 112 స్థానాల దూరంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ప్రమాణ స్వీకారం చేయమని చెప్పని ఆహ్వానించారు. భారతీయ జనతా పార్టీ కూడా ఒకసారి ఆ పదవిలో కూర్చుంటే ఎవరో ఒకరితో నెగోషియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కదా అని చెప్పని వాజ్పేయి గారు లాంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుడితో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు ఆ రోజున. కానీ 12 రోజులకి పరిస్థితి అర్థమయ్యి ఎవరిని మన వైపు తిప్పుకోలేము, మనకెవరు అండగా నిలబడట్లేదు, కాబట్టి ఈ మైనారిటీ ప్రభుత్వంలో కొనసాగటం శ్రేయస్కరం కాదని చెప్పని వాజ్పేయి గారే స్వయాన 13వ రోజు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అంటే ఏంటి, అక్కడ స్పష్టమైన మెజారిటీ లేదు అనుకున్నప్పుడు రాష్ట్రపతి గారు ఇచ్చిన అవకాశం ఇవాళ ఇక్కడ గవర్నర్ గారు ఇచ్చి రేపు మళ్ళీ 10 రోజుల తర్వాత రాజీనామా చేసి ఈ ప్రహసనానికి ఆస్కారం ఏముంది? స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు నీకు కావాల్సిన టైం తీసుకో, సోమవారం వరకు నువ్వు టైం తీసుకొని నువ్వు ప్రాపర్ నెంబర్స్తో రమ్మని చెప్పారు గవర్నర్ గారు. అంటే అక్కడ వాజ్పేయికి రాలేదు, ఇక్కడ వస్తారేమో కదా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అంటే ఇక్కడ అదే చెప్తున్నది. ఇవాళ ఏమంటున్నారు, నాకు అవకాశం ఇవ్వకపోతే ఆ రెండు పార్టీలు చర్చలు జరుపుకుంటున్నాయి అంటున్నావు. నీకు అవకాశం దక్కించుకొని నువ్వు చర్చలు జరుపుతావా? పదవులు ఎరేసి? పదవులు ఎరయటం అనేది అంటే ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు. అప్పుడు
నిన్ను మైనార్టీలో ఉన్నవాడిని తీసుకెళ్ళి నిన్ను ఆ స్థానంలో కూర్చోబెడితే ఆ పదవునడ్డు పెట్టుకొని బేరసారాలు చేయడం వేరు. ఇవాళ వ్యక్తిగా విజయ్, శక్తిగా టీవీకే పార్టీ, ఆ పార్టీల ప్రమేయంతో ఆ పోలరైజేషన్ జరగాలి. ప్రీ పోల్ జరగల, పోస్ట్ పోల్ అయినా సరే ప్రజలు నీ పక్షాన్ని నిలబడి నీకు ఒక 107 స్థానాలు ఇచ్చారు కాబట్టి దాన్ని చూసి కన్విన్స్ అయ్యి ఈ కూటమిలో ఉన్న పక్షాలు నీ పక్కకు రావాలి. అది నీ పదవిని ఎరేసి వ్యవస్థలు, అధికారం, హోదా, వనరులు దక్కిన తర్వాత జరిగే పోలరైజేషన్ వేరు. అటువంటి ప్రక్రియకి ఆస్కారం కలిగించకూడదని చెప్పని గవర్నర్ ఒక స్టాండ్ తీసుకున్నాడు. రెండు వర్షన్స్ ఉన్నాయి. సింగిల్ లార్జెస్ట్ కూటములు పిలిచిన సందర్భాలు ఉన్నాయి, ఆ కూటములు ఫెయిల్ అయిన సందర్భాలు కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆయన రాజ్యాంగ నిపుణులతో సంప్రదించిన తర్వాత ఆయన క్లియర్గా ఇంకొక మాట అన్నారు విజయ్ తోటే, మిమ్మల్ని తప్పించి ఇంకొకళ్ళని పిలిచే ఆలోచన నాకు లేదు అన్నారు. మీరే టైం తీసుకోండి, టైం తీసుకోమన్నప్పుడు టైం తీసుకోవచ్చు, కొంపలే మునగల. రాజకీయాల్లో సహనం చాలా అవసరం. అంటే ఇది ఏమన్నా ఉద్దేశపూర్వకంగా గవర్నర్ని బ్లేమ్ చేసే కార్యక్రమం అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే డిఎంకేకి వెన్నుపోటు పడిచి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా టీవీకే పక్షాన్ని చేరింది. డిఎంకే కాంగ్రెస్ వెన్నుపోటు పడిచింది, ఇక కాంగ్రెస్ నాయకత్వంలో ఇండి కూటమే లేదు అని చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు తన మీద మోపబడుతున్న ఈ నింద నుంచి దూరం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద గొంతుతోటి గవర్నర్ని, భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంటే తన మీద ఉన్న అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసం స్ట్రాటజికల్గా కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాన్ని అమలుపరుస్తూ ఉంటే ఆ వ్యూహానికి మద్దతుగా సహజ సిద్ధ భారతీయ జనతా పార్టీ ద్వేషులైన ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా గొంతు కలుపుతూ ఉన్నారు. ఇదే ప్రకాష్ రాజు, నేను ఇందాక అడిగా ఇప్పుడు కూడా అడుగుతున్నా, నాడు యడ్యూరప్పని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పిలిచినాడు నువ్వేమని స్పందించావో ఇవాళ ఏమడుగుతున్నావో ఒక్కసారి ఆలోచించుకో. నీ నేటివ్ స్టేట్ అది. ఆ రోజు కూడా యడ్యూరప్పని పిలవటాన్ని నువ్వు సమర్థించుంటే ఇవాళ విజయ్ని పిలవటాన్ని అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా నాడు భారతీయ జనతా పార్టీ గవర్నరు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని పిలుస్తుంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందని నానాయాగి చేశాడు ఈ ప్రకాష్ రాజ్. రైట్, థ్యాంక్ యూ.